నేను రిటర్న్స్ ఫైల్ చేయకుండా దాచుకున్న కొన్ని ప్రాపర్టీస్, ఆ ప్రాపర్టీస్ ఇవాళ మీ ముందుకు వచ్చారు. నెంబర్ 1 వివి వినాయక్, అతను నేను సంపాదించుకున్న ప్రాపర్టీ. అంటే నా కోసం వచ్చిన ప్రతి వాళ్ళు, బాబీ, అలాగే నేను పరిచయం చేసిన శివ నిర్వాణ నా కోసం టీజర్ ఈవెంట్ అప్పుడు వచ్చాడు. చాలామంది ఇలాగా ఈరోజు ఇంకొక కొత్త ప్రాపర్టీని సంపాదించుకున్న, ఆ ప్రాపర్టీ సతీష్ జవ్వాజీ. సో వీళ్ళందరూ వీళ్ళ ప్రాపర్టీస్ అంటే వీళ్ళ నా ఆస్తులు. ఎందుకంటే వీళ్ళు రేపొద్దున నేనున్నా లేకపోయినా సినిమా అన్నది ఉంటుంది. సినిమా ఉన్నంతకాలం వీళ్ళు ఉంటారు. సో మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మన ప్రాపర్టీస్కి వారసులకు వెళ్ళిపోతుంటుంది. అలాగే సినిమా అన్నది వారసత్వంగా తీసుకొని వీళ్ళు దానిని టేక్ కేర్ చేయాలి వీళ్ళు అనే ఉద్దేశంతో నేను ఒక మంచి టాలెంట్ దొరికితే, నాకు బాగా గుర్తు శివ నిర్మాణ నా దగ్గరకు వచ్చినప్పుడు కానీ, ఫస్ట్ సినిమా చేద్దామని బాబీ చెప్పినప్పుడు కానీ, హరీష్ శంకర్ చెప్పినప్పుడు కానీ, వాళ్ళు చెప్పిన కథ, వాళ్ళ ప్యాషన్ చూసి ఈ ప్యాషన్ని ప్రపంచాన్ని పరిచయం చేయాలి. మేబీ అందుకే నన్ను ఆ దేవుడు ఇక్కడ పంపించాడు అనుకున్నా. అలాగే ఒక హరీష్ శంకర్ అవ్వచ్చు, బాబీ అవ్వచ్చు, గోపిచంద్ మల్నేని అవ్వచ్చు, వీళ్ళందరూ, ఓ శివ నిర్మాణ, ఇప్పుడు సతీష్ జవ్వాజీ, వీళ్ళందరూ నా ఆస్తుల కింద ఫీల్ అవుతారు. సో ఈ ప్రాపర్టీ వాల్యూ రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది. ఇది తగ్గే ప్రాపర్టీస్ కాదు ఇవి. సో ఐఎమ్ సో ప్రౌడ్